బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏం ఆశాభావం వచ్చే పార్లమెంట్ సెషన్ లోనే దీన్ని చేసేస్తామని అన్నారు. మరి అయ్యే పని చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే అందరూ అన్ని పార్టీల వాళ్ళు చెప్పిండ్రు సాధ్యాసాధ్యాలు రాజకీయంగా అండ్ కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు వాటిని ఏ విధంగా అధిగమించాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పార్లమెంటే కదా, పార్లమెంట్లో దానికి అమెండ్మెంట్ కావాలి. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చాలి. 69% రిజర్వేషన్ తమిళనాడుకి ఏ విధంగా ఇచ్చిండ్రు దాని నేపథ్యాన్ని ఒకసారి మనం చూద్దాం. పరిశీలిస్తే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. వారితో పాటు కోల్యూషన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జయలలిత గారు పట్టుబట్టి మీరు ఇచ్చేంత వరకు ఢిల్లీ నుంచి నేను వెళ్ళను అని చెప్పి దానికి సపరేట్ ఒక లీగల్గా దానికి ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించి షెడ్యూల్ 9ని తయారు చేసి దాంట్లో పొందుపరిచి 69 వాళ్ళకి స్పెషల్ అలొకేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కోయిలేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కోయిలేషన్ ఇక్కడ కాదు, తెలంగాణది అయిపోయింది. నిన్న బిల్లు ఏదైతే అసెంబ్లీలో పాస్ అయిందో ఇక్కడ తోటి తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిధి అయిపోయింది. ఇది ఇక్కడ కేవలం చేయగలిగింది పార్లమెంట్ లోనే. పార్లమెంట్ లో వాళ్ళు ఏం చేయాలి అంటే 9th షెడ్యూల్లో చేర్చి మొదలు తెలంగాణలో ఈ రిజర్వేషన్ అమలు పరచడానికి హామీ ఇవ్వాలి. వాళ్ళు అమలు పరచాలి. ఎందుకు అమలు పరచాలంటే అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒప్పుకున్నాయి, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నాయకత్వంతో సహా పూర్తి అసెంబ్లీ ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించి పంపింది. కాబట్టి తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టి సాధించుకోవడానికి. శ్రీనివాస్ గారు మీరు అన్నారు అక్కడ తమిళనాడులో పొత్తులో ఉంది, అక్కడ ఖచ్చితంగా అప్పుడు కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు కదా. లేదు కాబట్టి ఇక్కడ మొత్తము రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల నుంచి వారు మద్దతు కావాలనుకున్నప్పుడు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అనౌన్స్ చేసినారు. కాబట్టి వారి ముందు ఈ ఎజెండాని ముందరకు వచ్చినప్పుడు వారు స్వాగతించి చేస్తే మేము ప్రతిపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే ప్రాముఖ్యత వస్తుందో ఆమోదం తెలపడానికి చేసిన భారతీయ జనతా పార్టీకి కూడా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే 42% రిజర్వేషన్స్ కేవలం రాజకీయ కోణంలో చూడకూడదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి 42% ఆఫ్ రిజర్వేషన్స్లో విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వీళ్ళకు బీసీ పేరు మీద కులగణన జరగకుండా కొన్ని వర్గాలకే లబ్ధి పొందుతున్నటువంటి దాన్ని అక్కడ ఉన్నట్టు ఎంబీసీలకు కింది స్థాయి అన్ని వర్గాలకు ఉన్నటువంటి బీసీలకు దీని యొక్క ఫలాలు అందాలి. కాబట్టి ఈ వర్గీకరణను ఆమోదించడం, దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఏర్పరచాలి. ఇప్పుడు వారు మన ప్రేమ్ గారు మాట్లాడుతూ చెప్పినారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం యొక్క సమీకరణ వాటి యొక్క స్థాయి ఉంటుంది. ఇక్కడ ఒక అప్పర్ క్యాస్ట్గా ఉన్నటువంటిది వేరే రాష్ట్రంలో బీసీగా ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో బీసీగా ఉంది ఇక్కడ అప్పర్ క్యాస్ట్గా ఉండొచ్చు. ఈ కాన్స్టిట్యూషనల్గా జరిగినటువంటి ఈ దీంట్లో బైఫర్గేషన్స్లో అనేకమైనటువంటి ఉంటాయి. అది అక్కడ స్థానిక అంశాలను ప్రాధాన్యత ఇచ్చే చేయాలి. దానికి ప్రతి రాష్ట్రం నుంచి వీళ్ళు ప్రతిపాదనలు తెప్పించుకొని చేయొచ్చు. చేయడానికి కొంత చాలా సమయం చేయాలి. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఇక్కడ అందరూ ప్రశంసించాల్సిన అంశం ఏంటంటే ఒక సంవత్సర కాలం స్థానిక సంవత్సర ఎన్నికలు లేట్ అయ్యి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఇబ్బంది ఏర్పడుతున్న, ఆర్థిక పరిస్థితి కఠోరంగా ఉన్న వాళ్ళు ఈ అంశానికి, సామాజిక అంశానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను ఇక్కడ అందరూ కూడా గమనించాలి. వాళ్ళు ఎట్లా ఇంకోటి శాస్త్రీయత గురించి మాట్లాడినరు. సెన్సెస్ వేసిండ్రా, ఇప్పుడు సెన్సెస్ ఉంటే దాని ఆధారంగానే అయిపోవు కదా. సెన్సెస్ జరగలేదు కాబట్టి కులగణన చేయాల్సి వచ్చింది. కోవిడ్ పేరు చెప్పి మీరు సెన్సెస్ ఏదైతే చేయలేదో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు ఎప్పుడైతే 21-22లో ఇప్పుడు జరగాల్సినటువంటి రొటీన్ సెన్సెస్ జరగలేదు, జరగకపోబట్టి కులగణన చేయాల్సి వచ్చింది. కులగండి ఎందుకు చేయాల్సి మీరు సెన్సెస్ లో ఇప్పుడు 26లో మీరు చేసే సెన్సెస్ లో 26లో మేము చేస్తున్నాం కదా, తర్వాత చేయండి మీరు. 26 దానికి ఎందుకు ఆగాలి? అరే 26 అంటే దేశవ్యాప్తంగా 5 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి యువకులు వాళ్ళు రేపు ఉద్యోగం కోల్పోయే పరిస్థితికి వస్తారు. రాజకీయాలు పక్కన పెట్టండి, స్థానిక సంస్థలు నాయకుడు అవుతారు కారు. రేపు వారు అన్నారు ఆర్య గారు ఏంది మన ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా మీరు స్థానిక ఇవ్వండి, ముందు కేంద్రంలో పెట్టమనండి. అది కేంద్రం చేయాల్సినటువంటి పని, రాష్ట్రాల పరిధిలో అంశం కాదు. స్థానిక సంస్థల మీద
రిజర్వేషన్స్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ ఎంపీ ఎమ్మెల్యేల గురించి నిర్ణయించాల్సిన అధికారం పార్లమెంట్కే ఉంది, అసెంబ్లీకి లేదు. వారందరూ రికమెండ్ చేయొచ్చు అని, రికమెండ్ చేయడానికి లేదు. యాజ్ ఎ పార్టీగా చేయొచ్చు కానీ కాన్స్టిట్యూషనల్ వైడ్ మీరు అసెంబ్లీ నుంచి రికమెండ్ చేయడానికి లేదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే అధికారం మాత్రమే స్టేట్ గవర్నమెంట్, కాబట్టి చేయడానికి లేదు. రైట్. ఈ బిల్ అనేది చట్టం అయ్యే అవకాశం ఉందా? పార్లమెంట్ లో ఆమోదం పొందడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మోదీ గారు అనుకుంటే ఎంతసేపు అండి, మోదీ గారు అనుకుంటే ఎంతసేపు చేయగలుగుతారు? అయితే రాష్ట్రంలో పొత్తు లేదు, రాష్ట్రం అవసరం ఇప్పుడు 3.5 సంవత్సరాల వరకు లేదు. ఆశ ఉంది కదా ఇక్కడ వాళ్ళకు, బీజేపీ వస్తుందని వాళ్ళకి ఆశ ఉంది. గాంధీ గారు ఒక ముచ్చట అన్నాడు. ఇప్పుడు 2021లో సెన్సెస్ కోవిడ్ కోసం అని ఆపినారు, 26లో మేము చేస్తున్నామని అన్నారు. యాక్చువల్లీ కారణం ఏంటంటే జనాభా లెక్కలు చేసిన తర్వాత డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ మొదలు చేసిన తర్వాత జనాభా లెక్కలు చేద్దామనే ట్విస్ట్ తోటి, ఎందుకు దాంట్లో బీసీ జనగణన అవుతుంది, ఎస్సీ జనగణన అవుతుంది, ఎస్టీ జనగణన అవుతుంది, తర్వాత ముస్లింలు అయితే ఆల్ టోటల్లో ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారంగా వాళ్ళ సీట్లు పెరుగుతాయి. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి 2026 డీలిమిటేషన్ అయిన తర్వాత 2027లో సెన్సస్ చేస్తే వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు మేము బీసీల కోసం ఏం మాట్లాడుతున్నాము, వీళ్ళు 42% ఏ ప్రాతిపదికన ఫిక్స్ చేసినామని అంటా ఉన్నాం కదా. సెన్సస్ గాంధీ ఎట్లా ఫిక్స్ చేస్తావు? ఒకటి సరే నువ్వు చేసినావు, రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కానీ చేస్తే కూడా సరిగ్గా చేయలేదు కదా. అది ఫిజికల్ సర్వే కాదు కదా, ఫిజికల్ సర్వే కాదు. ప్రకారమే జరిగే సెన్సెస్ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సెన్సెస్ చేసేటువంటి 100% మీరు అన్నది అతని. కానీ సెన్సెస్ లేదు కాబట్టి, సెన్సెస్ ఉంటే దాని ఆధారంగానే చేసేద్దాం కదా ఈసీ కన్నా. అయితే సెన్సెస్ లో కూడా మీరు ఇప్పుడు మన స్వతంత్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ సెన్సెస్ లో బీసీ కులగణనకు సంబంధించినటువంటి కాలం లేదు, ఎస్సీ ఎస్టీ వరకే ఉన్నది. కాబట్టి బీసీ దీన్ని మీరు పొందుపరిచి సెన్సెస్ చేసి డీలిమిటేషన్ పోండి. డీలిమిటేషన్ పోతే దానివల్ల కావలసినటువంటి అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. మళ్ళీ 10-20 సంవత్సరాలు దాంట్లో కుట్ర మొత్తం బీసీలది ఆ కులగణనలో చేయకూడదనే కుట్రనే కాంగ్రెస్ కదండి. కాంగ్రెస్ ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ లేదండి, రాజ్యాంగ రచనా సంఘం తోటి పోటీ ఎవరు పడ్డారండి? దాంట్లో ఈ క్లాస్ పెట్టొద్దని ఎవరు పడ్డారండి? నెహ్రూ గారే కదండి. అంబేద్కర్ గారితో ఎవరు పోటీ పడ్డారండి? ఆయన్నే కదా. దాంట్లో బీసీలు మొత్తం బీసీలను ఒకవేళ అట్లా ఇస్తే ఇంకా మొత్తం జనాభా అంతా దేశం అంతా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుందనే కదా వచ్చిన పంచాయతీ. కాబట్టి అయినా కూడా అంబేద్కర్ గారు పట్టుబట్టి ఆర్టికల్ 340 వాళ్ళ కోసమే ప్రత్యేకంగా పెట్టి దాన్ని అధికారికంగా కమిషన్లు వేసి కులాల జనాభా తీసి ఆ కులాల్లో ఉన్నటువంటి జనగణన చేసిన తర్వాత వాళ్ళకు ఫిక్సేషన్ చేయాలని